సహాయకుడు ఆత్మకార్యాలు అనేకం చేయవాడా నీకే వందనాలు స్తోత్రాలు నాయనా ప్రభా. కృపలో ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నాయనా ప్రభా ధైర్యపరచు, బలపరచు. నీ యొక్క అభిషేకంతో నింపు. ఆత్మ సంబంధమైనటువంటి అనేకమైన సంగతులు వినలాగిన ప్రభా, వారిలో నాయనా ప్రభా పరిపూర్ణత వచ్చేలాగా, సంపూర్ణత చెందలాగా క్రీస్తు యేసునందు ప్రభా జయ జీవితం జీవించేటటువంటి భాగ్యం దయచేయి. మరి ముఖ్యంగా ప్రభా తండ్రి నీ రాకడ సమీపించే కొద్దీ ప్రభా మేము సంపూర్ణులుగా మార్చబడేటటువంటి ఆ భాగ్యం దయచేయి. వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభా తండ్రి దైవ భయం కలిగి ప్రభా బహురోషం కలిగి జీవించేటటువంటి జయ జీవితం దయచేస్తాను నమ్ముచున్నాను. అద్భుతమైన రీతిలో ప్రభా ప్రతి ఒక్కరితో మాట్లాడే అన్ని విషయాల్లో తండ్రి వారిని పరిపూర్ణులుగా తీర్చిదిద్ది సమస్త మహిమా ఘనత ప్రభావాలు నీవే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఓకే రైట్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగినాక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక కృంగోత్తమైనటువంటి అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనము. కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనము అనే అంశాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టును జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానని జనుల మీద అధికారము ఇచ్చేదను. అతడు ఇనపదండముతో వారిని ఏలును. వారు కుమ్మర వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమెన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇక్కడ కలిగి ఉన్నది గట్టిగా పట్టుకోమని క్రైస్తవులని యేసు ప్రభువారు ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను గారితో చెప్పుచున్నట్టు మనం చూస్తున్నాం. అసలు మనం కలిగి ఉన్నవి ఏంటి, అసలు మనం కలిగి ఉన్నవి ఏమిటి అనే అంశాన్ని మనం బాగా పరిశీలించి చూస్తే వాక్యపు లోతుల్లోనికి మనం వెళుతున్న కొద్దీ అనేకమైన మర్మములు మనకి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచునుగాక. అయితే కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనవాలి. నేను వచ్చు వరకు, నేను భూలోక వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయు వానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనప దండముతో వారిని ఏలును. వారు కుమ్మర వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అయితే ఇప్పటి రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలు కాక పరలోక సంబంధమైనటువంటి అంశాలను అక్కడ ప్రకటన గ్రంథకర్త గారు రాసినట్లు మనం చూస్తున్నాం. ఎందుకు జనుల మీద అధికారం ఇస్తాడంటే ఆయన శోధనను జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, శరీరాన్ని జయించాడు. ఇలాగ అనేక రకాలంటే వాటన్నిటిపైన జయ జీవితం జీవించాడు. తనకు కలిగి ఉన్న ప్రార్థనని గట్టిగా పట్టుకున్నాడు. తనకు దేవుడిచ్చినటువంటి చిత్తాన్ని గట్టిగా పట్టుకున్నాడు. దేవుడిచ్చిన ఆత్మను గట్టిగా పట్టుకున్నాడు. దేవుడిచ్చిన వరములను గట్టిగా పట్టుకున్నాడు. దర్శన వరాన్ని కానీ, ప్రవచన వరాన్ని కానీ, స్వరమును వినేటటువంటి భాగ్యాన్ని కానీ, దెయ్యాలు ఎలగొట్టే వరాన్ని కానీ, అలా రోగాలను బాగు చేసే వరాన్ని కానీ, ప్రతి తలాంతిని ఒడిసిపట్టి గట్టిగా పట్టుకున్నాడు యేసుప్రభువారు. నేను జయించాను. నేను అక్కడ రాశాడు, ఏమని రాస్తున్నాడు తెలుసా? నేను అధికారమును నా తండ్రి వలన నేను అధికారము పొంది ఉన్నట్టు జయించుచు, అప్పుడు జయించాను, ఇప్పుడు జయిస్తున్నాను, రాబోతున్న తరాలలో కూడా జయించుచు ఉన్నాను. అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. జనులు అంటే ఎవరు? ఇప్పుడున్న క్రైస్తవ జనాలు కాకుండా కొన్ని రోజుల తర్వాత ఎవరైతే ఈ లోకం చేత అనేక రకాలైన హింసలకు గురయ్యి, బాధలకు గురై, అవమానాలకు గురై, ఆటుపోట్లకు గురై, అనేక రకాలుగా పరిశుద్ధులను ఎగతాళి చేసినటువంటి ఆ జనులందరి మీద దేవుడు చివరికి మనకు అధికారం ఇస్తాడు. ఎప్పుడైతే ఆ పరిశుద్ధులకు అధికారం ఇస్తాడో అప్పుడు నీవు ఇనపదండము వలె వారికి కనబడతావు. వారు ఎవరైతే దుష్టులు, దుర్మార్గులు, నీచులు, నికృష్టులు, పాపులు, లోక సంబంధులు ఎవరైతే నిన్ను హింసించి, వేధించి, కలవరపరిచి, గాయపరిచారో వారు మట్టి కుండ వలె తయారై పగిలిపోతారు నీ ముందు. నీ పరిశుద్ధత ముందు, నీ నీతి ముందు, నీ నిజాయితీ ముందు, నీ సత్యం ముందు, నీ యథార్థత ముందు, నీ దైవత్వం ముందు వాళ్ళందరూ ఓడిపోతారు, పగిలిపోతారని దేవాతి దేవుడు
దేవాతి దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క ఆ వరాల పరంపర మనకాడ బైబిల్లో కనిపిస్తుంది. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నీకు ఏకువ చుక్క అనేటటువంటి జనాలందరిపైన కూడా ఏకువ చుక్క అనేటటువంటి బిరుదు కూడా నేను నీకు ఇస్తానని ఆయన జయించేటటువంటి వారికి చెప్పుచున్నటువంటి మర్మాలు ఇవన్నీ. మనం కూడా మనకి కలిగి ఉన్న వాటిని గట్టిగా పట్టుకొని సాతాను లోకంలో సాతానును ఓడించుకుంటూ సాతాను సామ్రాజ్యాన్ని కూల్చుకుంటూ మనం వెళ్తున్నప్పుడు ఆయన మనకి సింహాసనాన్ని ఇస్తాడు, అధికారాలు ఇస్తాడు, వేకువ చుక్క అనే బిరుదునిస్తాడు. తర్వాత ఆయన ఇంకా ఏవైతే పరలోక రాజ్యంలో మన కోసం దాచిపెట్టాడో బహుమానాలు అవన్నీ కూడా మనకి ఇస్తాడు. ఒక్కొక్క సాతాను శక్తిని మనము సాతాను దూతను ఓడించే కొద్దీ ఒక్కొక్క వరమును, ఒక్కొక్క జీవకిరీటాన్ని, ఒక్కొక్క అధికారాన్ని, ఒక్కొక్క సింహాసనాన్ని మనం పొందుకొని ఈ లోకం రాబోతున్న లోకంలో అలాగనే దేవుని యొక్క మహిమరాజ్యంలో మనం సాక్ష్యమును పొందుకొని వర్ధిల్లదము గాక. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక దేనిని పట్టుకోవాలో వాక్యము అసలు గట్టిగా పట్టుకోమన్నాడు కదా. అక్కడ ప్రకటన గ్రంథకర్త ఏదైతే ప్రభువు వచ్చే వరకు గట్టిగా పట్టుకోమని చెప్పాడు. అసలు మనం వేటిని గట్టిగా పట్టుకోవాలో ఒక్కొక్క అంశాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం. 15వ అధ్యాయం 2వ వచనం చూడండి. అక్కడ మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం అర్థమైతే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. ఆమేన్. మొట్టమొదటిసారిగా దేనిని మనము గట్టిగా పట్టుకోవాలని పౌలు గారు కొరింథీయులకు తెలియజేస్తున్నాడో ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 2వ వచనంలో మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిసారిగా ఏమని తెలియజేస్తున్నాడంటే ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఉపదేశ సారమును గట్టిగా పట్టుకోవాలి. ఏ వాక్యమైతే వింటున్నారు మీరు సంఘాల్లో, స్వస్థతలు ఉన్నాయని ప్రకటిస్తున్నారా లేరా, ఆ తర్వాత దేవుడు అద్భుతాలు చేస్తాడు, చేయగలుగుతాడు, అంత సామర్థ్యం కలిగిన వాడు, అప్పుల నుండి విడిపించగలుగుతాడు, రక్షణ ఇవ్వగలుగుతాడు, అలాగనే రక్షణతో పాటు ఆర్థిక సంబంధమైన పరిస్థితులను కూడా మారుస్తాడు, దేనైనా ఆయనకు అసాధ్యమైంది లేదు అని ఆయన శక్తిని గణపరిచేది, ఆయన నామాన్ని గణపరిచేది, ఆయన మహిమను తెలియజేసే ఆ ఉపదేశం వింటున్నామా. స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, రక్షణ ఆయనకి ఎలాంటి శక్తి లేదు, ఆయనే సిలువ వేయబడ్డాడు, మనం కూడా సిలువ వేయబడాలి, మనం కొట్టించుకోవాలి, మనం తిట్టించుకోవాలి, ఇలాంటి అవిశ్వాస సంబంధమైనటువంటి ఆ బోధలో మీరున్నారు. ఏ ఉపదేశంలో మీరున్నారు, ఏ ఉపదేశ సారం మీ లోపలికి దిగుతుంది. మీరు దేవుని యొక్క విశ్వాస శక్తితో ఉపదేశ సారం వల్ల ఎదుగుతున్నారా, ఫలిస్తున్నారా, లేకపోతే ఆరిపోతున్నారా, అల్లాడిపోతున్నారా, లేకపోతే నీరు గారిపోతున్నారా, నీరసత్వంలో ఉంటున్నారా, లేకపోతే ఉత్తేజంతో నింపబడుతున్నారా, ఉజ్జీవంతో నింపబడి ఆత్మలో గంతులేస్తున్నారా లేదా? ఏది సారం కలిగిన సంఘంలో ఉన్నారా, సారము లేని సంఘంలో మీరున్నారా? ఏ ఉపదేశాన్ని మీరు వింటున్నారు, దాన్ని జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలని వాక్యం తెలియజేస్తుంది. నా జీవితంలో దేవుని యొక్క ప్రజలు మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళు రోగాలతో, వ్యాధులతో, మంత్రాలతో, దయ్యాలతో, బలహీనతలతో, సమస్యలతో, వ్యసనాలతో మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ అయ్యా మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఈ కష్టాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు వారి మీద ఉన్న శక్తులను తరిమికొట్టి వెళ్ళగొట్టి దేవుని నామాన్ని అక్కడ బలంగా నిలబెట్టి గట్టిగా బోధించి వారికి ఎందుకు ప్రభు మన శక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదని చెప్పి నూరిపోసి పంపిస్తున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన దేనికి భయపడ్డి ఈ లోకంలో ఉన్న దేనికి, ఆయన క్రీస్తు యేసు వారు దేనికి భయపడ్డా, ఆయన ముందు ఏ శక్తి నిలబడలేదు. ప్రతి శక్తి ఆయన కాళ్ళ కింద ఉండాల్సిందే. అంత గొప్ప శక్తిమంతుడిని ప్రకటిస్తున్నా ప్రజలు కూడా విడుదల పొందుతున్నారు. మూయబడిన గర్భాలు తెరవబడుతున్నాయి, శాపాలు కొట్టివేయబడుతున్నాయి, రోగాలు తగ్గిపోతున్నాయి, దయ్యాలు పారిపోతున్నాయి, మంత్రాల నుంచి ప్రజలు విడిపించబడుతున్నారు. అనేక రకాలైనటువంటి లోక సంబంధమైన కట్ల నుండి ప్రజలు విడిపించబడి రక్షణలోకి వస్తున్నారు. అలాగ మన ఉపదేశ సారమును, ఏ ఉపదేశ సారం అయితే మనం వింటున్నామో ఆ సారాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇక రెండో విషయాన్ని మనం ధ్యానిద్దాం. ఇంకా దేన్ని పట్టుకోవాలో 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:15 ఒకసారి మనం ధ్యానిద్దాం. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండుడి, మా నోటి మాట వలనైనను మా పత్రికల వలనైనను
మీరు బోధింపబడిన విధులను చేపట్టుడి. అక్కడ ఫుట్ నోట్లో మీరు చూడండి, పారంపర్యములను. ఇక్కడ చేపట్టుడు అంటే గట్టిగా పట్టుకునండి. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాటల వలననైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక్కడ రెండోది గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటంటే విధులు. దేవుని యొక్క విధులు పత్రికల్లో రాయబడినవి కానీ, ధర్మశాస్త్రంలో ఉన్నవి కానీ, ఆ ప్రవక్తల నోటి నుండి వచ్చినటువంటి పాదాలు కానీ మీరు గట్టిగా చేపట్టుడి, గట్టిగా చేపట్టుకుని ఉండుడి, ఆ విధులను గట్టిగా చేపట్టుకుని ఉండుడి అని ఇక్కడ తెస్సలోనికేయులకు పత్రిక రాస్తున్నాడు పౌలు గారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, విధులను మనము గట్టిగా పట్టుకోవాలి. చాలా రకాలుగా ప్రతి ఒక్క విధిని మనం నెరవేర్తించాలి. హక్కులు అంటే ఇప్పుడు మీరు చూడండి, మనకి నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు మనకుంది, మనకి నచ్చినట్లు మాట్లాడే హక్కు మనకుంది, మనకి నచ్చిన ఆస్తిని సంపాదించే హక్కు, ఆస్తి హక్కు ఉంది, మనం భావ ప్రకటన స్వేచ్ఛ, ఇలాగ ఏడు రకాలైనటువంటి హక్కులు భారత రాజ్యాంగం మనకి కలిగి ఇచ్చింది. అలాగనే విధులని ఉంటాయి. విధులు అంటే ఏంది? జెండా కనపడినప్పుడు వందనం చేయాలి. ఆ తర్వాత గవర్నమెంట్ వస్తువులు ఏదన్నా తగలబడుతున్న వాటికి సంబంధించిన ఆస్తులను కాపాడుతూ ఉండాలి. అలాగనే ఎక్కడైనా ట్యాప్ కుళ ఏదైనా చెడిపోతే దానికి సంబంధించిన లీక్ అయి ఉంటే దాన్ని బాగు చేయాలి. అలాగే స్త్రీలను గౌరవించాలి. అలాగనే చిన్నపిల్లల్ని రోడ్డు దాటేటప్పుడు క్రమశిక్షణతో వారిని మనం పెద్దోళ్ళం కాబట్టి దైవికంగా వారిని, లేకపోతే మానవత్వ కోణంలో వారిని దాటించాలి. ఈ పిల్లల్ని బానిసలుగా పని చేయకుండా వారిని చదువుకునేటట్టు ప్రోత్సహించాలి. ఇలాగా సుమారు భారత రాజ్యాంగంలో ఒక 10 విధులు ఉంటాయి. అలాగనే బైబిల్లో కూడా కొన్ని విధులు ఉంటాయి. మందిరానికి క్రమంగా రావాలి, ప్రతి శుక్రవారం కానీ ఏదో ఒక రోజు ఉపవాసం ఉండాలి, ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి, తర్వాత ఖచ్చితంగా ఆ రోజు మొత్తం మీద వాక్యాన్ని ధ్యానించాలి. ఇవి విధులు. హక్కులు వేరు, విధులు వేరు. ఇలాగ విధులను మీరు చేపట్టుడి, ఆ విధులను మీరు చేపట్టుడి, ఆ విధులను మీరు గట్టిగా చేపట్టుడి, క్రమంగా చేపట్టుడి. పరిశుద్ధంగా ఉండటం ఒక విధి, విశ్వాసంతో కలిగి ఉండటం ఒక విధి, మందిరానికి సహవాసానికి రావటం ఒక విధి. ఇలాగా మనం మందిరానికి వచ్చేటప్పుడు అనేక రకాలైన సభలు కానీ, కూడికలు కానీ, లేకపోతే కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాటికి హాజరు కావటం మన యొక్క విధి. ఇలాగ మనం మన జీవితంలో ఆ విధులను చేపట్టి గైకొనాలి. దైవ సేవకులు కానీ, ధర్మశాస్త్ర రూపంలో కానీ, ప్రవక్తలు కానీ, లేకపోతే పత్రికల్లో రాయబడిన మాటలు కానీ మనం ఖచ్చితంగా పాటించేటటువంటి ఇదిని గట్టిగా పట్టుకుని ఉండాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇక మూడో విషయాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం ధ్యానిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదుము. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకోవాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరలా చెబుతున్నాను, మొట్టమొదటిది ఏంటంటే ఉపదేశ సారమును గట్టిగా పట్టుకోవాలి. రెండోది విధులను గట్టిగా పట్టుకోవాలి. మూడోది అక్కడ రాయబడినటువంటిది, ఏదైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఒక మంచి తీర్మానం తీసుకున్నామో ఆ తీర్మానాన్ని ఒప్పుకొని, అయ్యా ఇక నుంచి నేను పాపం చేయను, ఇక నేను సినిమాలు చూడను, ఇక అబద్ధాలు ఆడను, ఇక మోసం చేయను, ఇక అన్యాయము అక్రమాలు అఘాయిత్యాలు చేయనని ఏదైతే నువ్వు పదే పలికి ఒప్పుకున్నావో ఆ ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడు దాకా? ప్రభువు రాకడ వచ్చేంత వరకు, ఆయన ఎప్పుడైతే భూలోకానికి వస్తాడో అప్పటి వరకు కూడా ఆ ఒప్పుకున్నటువంటి మంచి తీర్మానాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలని హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు హెబ్రీయులకు పత్రిక రాస్తూ మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని సంగమం మరలా చెబుతున్నాను, నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో ప్రార్థనలో కానీ, లేకపోతే ఉపవాసాల్లో కానీ, విజ్ఞాపన ప్రార్థనలో కానీ, లేకపోతే జీవితంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, లేకపోతే పనిపాటల్లో కానీ ఏదైతే నువ్వు ఒప్పుకున్నావో దాన్ని గట్టిగా పట్టుకొని దానికోసం ప్రయాసపట్టుకు ప్రయత్నం చేయాలి. ఇక 4వ విషయాన్ని మనం ధ్యానిద్దాం. దేవుని సంగమా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. 9వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 3వ అధ్యాయం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక రాయమన్న మాట
ఒకసారి మనం చూద్దాం. విశ్వాస మర్మమును చూడండి, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. విశ్వాస మర్మమును, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దైవ భక్తిని గూర్చిన మర్మము చాలా గొప్పదని వాక్యం తెలియజేస్తుంది. విశ్వాసము, ప్రేమ, ఓర్పును, సాత్వికమును గట్టిగా పట్టుకోవాలి. విశ్వాస విషయంలో సంపూర్ణత నిశ్చయంగా ఒప్పుకోవాలి. ప్రభా, నాకు విశ్వాస విషయంలో సంపూర్ణత దయచేయ అని పదే పదే మనం దేవుణ్ణి అడగాలి. మర్మములను బయలుపరచు దేవా అని విశ్వాసంతో మనల్ని దేవుణ్ణి అడిగినప్పుడు ఈ ప్రపంచంలో ఎవరికి తెలియని మర్మాలను విశ్వాసులకు దేవాతి దేవుడు తెలియజేస్తాడు. ఇలాగ విశ్వాస మర్మమును మనం గట్టిగా పట్టుకోవాలి. లేదు నాకు ఈ యొక్క టాపిక్లో అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, ఎవరు చెప్పలేకపోతున్నారు, ఈ మర్మాన్ని ఎవరు ఇప్పలేకపోతున్నారు అన్నప్పుడు ఆ విషయాన్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి మనం మొర్రపెట్టి అడిగినప్పుడు దేవాతి దేవుడు దానికి సంబంధించినటువంటి ప్రత్యక్షతలు మనకు బయలుపరిచి అనేక రకాలైనటువంటి దర్శనాల ద్వారా, కళల ద్వారా మనతో మాట్లాడి ఆ విశ్వాస మర్మాన్ని మనకు తెలియజేస్తాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియమైన బిడ్డలారా, మీకు బైబిల్లో హానోకు గారు దేవునితో నడిచి పరలోకానికి ఎత్తబడతాడు. అలాగనే పరదేశికి వెళ్తాడు. ఆ తర్వాత అగ్నిరథాల మీద ఏలియా గారు వెళ్తాడు. ఆ ఆసక్తి ఎవరిలో మండిందంటే కొత్త నిబంధనలో పౌలు గారిలో కూడా మండింది. ప్రభువా, వారంతా ప్రాణం ఉండగానే, శరీరం ఉండగానే పరలోకాన్ని చూసి వచ్చే అనుభవాన్ని, ఆ ధన్యతను వారికి ఇచ్చావు, మరి మాకు ఇవ్వవా అని అడిగినప్పుడు ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం కనుక చదువుకుంటూ వెళ్ళిపోతే పౌలు గారు మానవ శరీరంలో ఉన్నప్పుడే తన ఆత్మ ద్వారా పరవశుడై పరలోకానికి వెళ్ళి మూడో ఆకాశానికి వెళ్ళి మూడో ఆకాశం అంతా తిరిగి చూచి అక్కడ అన్య భాషలు మాట్లాడి అక్కడ వచింప శక్యము కానీ ఎవరు వర్ణింప శక్యము కానటువంటి మాటలు పలికి అవి విని భూమి మీదకి మరలా తిరిగి వచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ విశ్వాసం ఆయనకు ఉంది. ప్రభువా, ఈ యొక్క పాము నన్ను కరిసిందయ్యా, ఈ పాము నుండి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ నన్ను చూసి నేను చనిపోతాను అనుకుంటున్నారయ్యా, నీకు నాలో విశ్వాసం ఉంది, ఈ విషయం నన్ను ఏం చేయలేదు అని పౌలు గారు అడిగినప్పుడు ఆ యొక్క పాము యొక్క విషయం కూడా ఆ విశ్వాస మర్మం ద్వారా విరగొట్టినట్టు మనం బైబిల్లో చూస్తున్నాం. 276 మంది ఓడ ప్రయాణంలో ఆ ఓడలో భయంకరమైనటువంటి ఆ యొక్క తుఫానులో అల్లకల్లోలమై నాశనానికి జోగుచూ ఉంటే పౌలు గారి దగ్గరికి దేవదూత వచ్చి మీరు గట్టుకు చేరుతారు, పలానా ప్రాంతానికి వెళ్తారని ఆ దేవదూత చెప్పిన మాటను బట్టి వారు బ్రతుకుతారనే మర్మము ఈ పౌలు గారిలో ఉన్న విశ్వాస మర్మం ద్వారా బయలుపరచబడింది. అలాగా చాలామంది దైవ సేవకులతో యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు పాదాలు కడగాలి, ఎందుకు దైవ సేవకులు విశ్వాసుల పాదాలు కడగాలి, ఎందుకు సేవకులకి వందనాలు చెప్పాలి, సేవకులు మళ్ళీ విశ్వాసులకు వందనాలు చెప్పాలి. ఇవన్నీ కూడా చాలా ప్రత్యక్షమైన మర్మములు. ఈ మర్మము గొప్పది. ఏ మర్మం గొప్పది? వివాహ సంబంధమైన మర్మము గొప్పదని వాక్యం ఎంతో స్పష్టం తెలియజేస్తుంది. ఎందుకు వివాహం గొప్పది? ఒక మనిషి ఒక వ్యక్తి నాకు చెప్పాడు, ఒక ఆత్మ అనేక ఆత్మలను పుట్టిస్తుంది. అది ఎలా? నువ్వు నీ భార్య ఇద్దరు కలిసి నీ పిల్లలు అనేటటువంటి ఆత్మలను దేవుడికి కనిస్తున్నారు. ఆ ఆత్మలను గురించినటువంటి మర్మము నీకు తెలవాలి. వాళ్ళని ఎలా పెంచాలి? దేవుళ్ళలో పెంచాలి, దేవునిలో పెంచాలి. శరీరాన్ని కాదు ఉత్పత్తి చేసేది ఆత్మ. ఒక రక్షించబడిన ఆత్మ రక్షించబడినటువంటి ఆత్మను ఉత్పత్తి చేస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. రక్షించబడిన ఆత్మ రక్షించబడిన స్తుతించి దేవుణ్ణి ఆరాధించి గణపరిచి దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం, దేవుని కోసం ప్రాణం పెట్టేటటువంటి హతసాక్షులయ్యే మిషనరీలను కంటాది. అలాగా ఆత్మలు దేవుని కోసం మనం ఏర్పాటు చేయబడిన ఆత్మలో నుంచి దేవుని కోసం పనిచేసే ఆత్మలు బయటికి రావాలి. దానినే విశ్వాస మర్మము అంటారు. దాన్ని గట్టిగా చేపట్టాలి, దాన్ని గట్టిగా చేపట్టి గైకొనాలి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం. ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా మర్మాలు ఉంటాయి. అన్నీ చెప్పాలంటే అదొక పెద్ద టాపిక్. మళ్ళీ ఈసారి ఇప్పుడు అని చెప్తాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూద్దాం. 5వ విషయాన్ని మనం చూస్తే తీతుకు రాసిన మొదటి పత్రిక 1:9. తీతుకు రాసిన మొదటి పత్రిక 1:9. తీతుకు రాసిన పత్రిక 1:9 చూద్దాం.
తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకు శక్తిగల వాడగనట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలను. నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలను. ఆమేన్. నమ్మదగిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక దేవుని జ్ఞానము మర్మమైనట్టు బోధించబడి ఉన్నది. దేవుని యొక్క బోధ నీతి కలిగిన బోధ, దేవుని యొక్క బోధ సత్యము గల బోధ, దేవుని యొక్క బోధ యేసుని గురించి స్పష్టంగా, రక్షకుని గురించి స్పష్టంగా, పరిశుద్ధాత్మని గురించి స్పష్టంగా, తండ్రి గురించి స్పష్టంగా తెలియజేసేటటువంటి బోధ. ఎక్కడ కూడా వాళ్ళ గురించి అసంపూర్ణత కానీ ఏ విషయాన్నైనా మీరు చూడండి. ఒక జంతువులకు సంబంధించిన సబ్జెక్టు పరిపూర్ణంగా ఉంటుంది బైబిల్లో, ఒక వృక్షాలకు సంబంధించిన సబ్జెక్టు పరిపూర్ణంగా ఉంటుంది, ఒక వస్తువులకు కానీ, ఒక అందానికి సంబంధించింది కానీ, అలాగనే ఒక దైవత్వానికి సంబంధించింది కానీ, ఒక తండ్రికి కానీ, ఒక కుమారుడికి సంబంధించిన బోధ కానీ, ఒక పరిశుద్ధాత్మకు సంబంధించిన బోధ కానీ, ఒక దయ్యాలకు సంబంధించిన బోధ కానీ, ఒక మంత్రాలకు సంబంధించిన బోధ కానీ, ఒక దేవదూతలకు సంబంధించిన బోధ కానీ, ఒక యుగములకు సంబంధించిన బోధ కానీ, ప్రతి బోధ ప్రత్యేకంగా ఉంటుంది. ఆ సబ్జెక్టులు చదువుతుంటే అసలు 100 తేనె గడ్డలు తిన్నంత తీపితనంతో ఉంటుంది. జుంతి తేనె దారులు దాయినట్టే ఉంటుందండి క్రైస్తవులకి. ఆ టాపిక్ల్లో అంత మాధుర్యం ఉంటుంది. దేవదూతల శాస్త్రం కానీ, ఆ తర్వాత పాతాల శాస్త్రం కానీ, ఆ తర్వాత ఏ శాస్త్రమైనా ప్రతి దాంట్లో పరిపూర్ణత దాచిపెట్టాడు బైబిల్లో. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగిన ఈ టాపిక్ లేదు. ఈ అంశం అంతరిక్ష శాస్త్రం, ఆకాశయానం గురించి చదివితే 1 ఆకాశం, 2 ఆకాశం, 3 ఆకాశం, 7 ఆకాశాలు, 9 ఆకాశాలు, అట్లా అలాగా వరాల గురించి చూస్తే ఒక టాపిక్ ఉంటుంది, భవిష్యత్తును గురించి ఒక టాపిక్ ఉంటుంది, ప్రవచనాల గురించి ఒక టాపిక్ ఉంటుంది, తర్వాత ప్రకటనల గురించి, హెచ్చరికల గురించి టాపిక్ ఉంటుంది, రాజులు ఎలా ఉండాలి, తర్వాత ఉద్యోగస్తులు ఎలా ఉండాలి, గృహిణీలు ఎలా ఉండాలి, భర్తలు ఎలా ఉండాలి, భార్యలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, వృద్ధులు ఎలా ఉండాలి, విధవరాలు ఎలా ఉండాలి, చివరికి అనాథలు ఎలా ఉండాలి, పరదేశులతో ఎలా ఉండాలి, ఇల్లు కట్టినప్పుడు ఇంటిపైన కప్పేసినాక కప్పు పైన ఏం కట్టాలి. అబ్బా, ఎంత మర్మం అండి. బైబిల్లో ఉన్న శాస్త్రాలన్నీ బయటికి తీస్తే క్రైస్తవులే ఫస్ట్ పిచ్చోళ్ళు అవుతారు. ఇంత సబ్జెక్టు బైబిల్లో ఉంటే మేము ఎందుకు ఈ బోధన త్రోసేస్తున్నాం? మేము ఇంకా లోకస్తుల దగ్గరికి ఎందుకు పోయి చేతులు చాచి తాయెత్తులు చాచి జ్యోతిష్యాలు అడుక్కొని, పంచయింగాలు చూసుకొని, నక్షత్రాలు చూసుకొని, గ్రహాలు చూసుకొని, ఇవన్నీ ఎందుకు ఇలాగా? నేను ఒక ప్రశ్న అడుగుతాను క్రైస్తవ సమాజాన్ని. ఎప్పుడైనా మీరు ఈ వచనం మీరు గుర్తుపెట్టుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి రక్షించబడి పరిశుద్ధుడై పరిపూర్ణుడై ఆత్మీయుడై బాప్తీసం తీసుకొని క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత ఒక్కడైనా సరే ఒక మంచి క్రైస్తవుడిని, ఒక ఒరిజినల్ బోధలో నిలబడిన క్రైస్తవుడిని ఏ గ్రహాలు కానీ, ఏ నక్షత్రాలు కానీ, ఈ భూలోకంలో ఉన్న జ్యోతిష్య శాస్త్రాలు కానీ యేసు ప్రేమ నుండి బయటికి ఎడబాపెట్టట్లు చేయమను. నేను ఇదిగో నా మీసాలు గడ్డాలు గీయించుకొని తిరుగుతాయి ప్రపంచంలో. ఎందుకంటే ఒక క్రీస్తును వెంబడించి క్రీస్తు ప్రేమను తెలుసుకున్న వాడు ఇక ఎన్నటికీ కూడా క్రీస్తు నుండి ఏరుపరిచే శక్తి ప్రపంచంలో ఏ జ్యోతిష్యానికి కానీ, ఏ గ్రహాలకు కానీ, ఏ నక్షత్రాలకు కానీ, ఏ మనుషులకు కానీ, ఏ అసూయకు కానీ లేదు. అందుకని పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసు నుండి ఎడబాపగలవాడెవడు? ఏ శక్తి కూడా ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడపాపగలిగే శక్తి ప్రపంచంలో దేనికి లేదని పౌలు గారు సవాల్ చేసి ప్రపంచానికి సవాల్ విసురుతున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము నమ్మదగిన బోధను అంటే సత్యమును గట్టిగా పట్టుకోవాలి. నమ్మదగిన బోధ. అక్కడ మీరు ఒకసారి మళ్ళీ చదవండి, ఎంత డెప్త్గా రాస్తాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, తాను హితబోధ అంటే ఆరోగ్యకరమైన విషయం, హిత అంటే ఆరోగ్యకరమైన బోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటను ఖండించుటకు శక్తిగల వారగున్నట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలను. ఆమేన్. ఎదురాడు వారి మాట ఖండించుటకు శక్తిగల వారగున్నట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకునేవారు. చాలామంది మనల్ని విభేదిస్తూ ఉంటారు. అనేక మంది స్త్రీలు, కొంతమంది పురుషులు ఇప్పుడు తయారైపోయి సనాతన ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం, అది ఇదని చెప్పి యేసు మీద బురద చల్లేటటువంటి ప్రయత్నాలు, యేసు ప్రభు వారిని అవమానపరిచేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు. అయితే అలాంటి వాటికి అక్కడ రాశాడు, ఎదురాడు వారి మాటను ఖండించుటకు శక్తి గల వారగునట్లు. దేవునికి శక్తి కలిగి ఉండాలి. ఆడంతో ఒక మాట చెప్పాడు, లూజు మాట, పనికిరాని మాట, బురద వంటి మాట, దాన్ని అంటనే మనం ఖండించి బుద్ధి చెప్పిన ఎడలా ఆ మాటకి అతను నోరు మూసుకొని
ఇంకా ఆ విషయంలో లైఫ్లోకి అన్నిటికీ నోరు తెరవకుండా అక్కడికక్కడే ఆగిపోతాడు. ఎప్పుడైతే అలా ఆగిపోతాడో అప్పుడు ఇంకొక డౌట్ రేజ్ చేస్తాడు, దానికి మనం సమాధానం చెప్పాలి. ఇంకొకటి చెప్తూ ఉంటాడు. ఇలా చెప్తూ వింటూ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానమును పొందుకొని అనేక మంది యేసుప్రభు వారిని నమ్ముకుంటారు. అందుకనే ఎలాంటి ప్రశ్న యేసుప్రభు వారి నామములో ఎదురైనా దానికి మనం సమాధానాలు చెప్పుకుంటూ పోతే, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఏసన్న గారు, రాజాబాబు గారు, పాల్ దినకరయ్య గారు, వాళ్ళు ఎప్పుడో ఒక 50 సంవత్సరాల క్రితం వీడియోల్లో చెప్పిన ఆన్సర్లు ఇప్పుడు ఎన్నో వందల వేల లక్షల మంది క్రైస్తవులకి జ్ఞానోదయం కలిగించేటటువంటి అంశాలుగా మారిపోయినాయి. ఒకవేళ ఇవాళ మనం మాట్లాడిన టాపిక్ ఇవాళ పనికి రాకపోవచ్చు, మనం చేసినటువంటి ఆ ప్రార్థనలు, ఆ ఉపవాసాలు, మనం చేసినటువంటి ఆ వీడియోలు ఏదో ఒక తరాన్ని అయితే మారుస్తాయి. అంత శక్తి మన మాటలకి దేవుడు పెట్టాడు. కాబట్టి మనం ఈరోజు మాట్లాడే ప్రతి మాట అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండును గాక. అందుకనే నమ్మదగిన బోధన గట్టిగా పట్టుకొని నమ్మదగిన సత్యాన్ని నమ్మినాం. యేసుప్రభు వారే నిజమైన దేవుడు. ఇక మళ్ళీ ఎవరు వచ్చి మళ్ళీ ఎనిక్కిరా మన పాత ధర్మము మందేశం అది ఇదని ఎన్ని చెప్పినా వాటి ప్రకారం నమ్మకుండా యేసుప్రభు వారనే సత్యాన్ని గట్టిగా పట్టుకొని మనం ముందుకెళ్ళాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ఒకసారి మీరు చూడండి, 6:20. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలను జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండము. నీకు అప్పగింపబడిన దానిని అంటే గట్టిగా కాపాడి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అప్పగింపబడిన దాన్నన్నా భద్రంగా ఏదైతే అప్పగించాడో దాన్ని కూడా చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి, భద్రంగా కాపాడుకోవాలి. అప్పగించబడిన దానిని అప్పగించాడు. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలను అంటే పవిత్రమైన మాటలను అప్పగించాడు. అపవిత్రమైన ఒట్టి మాటలను విడిచిపెట్టి జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండము. ఆ విషయములలో ప్రావీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయి కృప మీకు తోడైండును గాక. జ్ఞానమని ఎర్రవిగా చాలామంది ఎక్కడి నుంచి తొలగిపోతారంటే విశ్వాసంలో నుండి తొలగిపోతారు. వారిలో గర్వం వచ్చేసింది, నేను చాలా గొప్ప విశ్వాస వీరుణ్ణి, నేను చాలా గొప్ప జ్ఞానవంతుని అనే జ్ఞానము ఆ యొక్క విపరీత వాదాలకు దారితీసి చివరికి విశ్వాస విషయంలో కృప నుండి తొలగిపోతారు. కాబట్టి నీకు అప్పగించబడిన దానిని అపవిత్రమైన మాటలకి, వ్యర్థమైన వివాదాలకు నువ్వు తలుపులు తెరిచి అనేకమైనటువంటి ధర్మశాస్త్ర వంశావళికి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సిద్ధాంతాలకి, వాదోపవాదాలకి, డిబేట్లకు నువ్వు వెళ్ళిపోయి నీకు అప్పగించబడినటువంటి ఆ పవిత్రమైన మాటలను అపవిత్రపరచవద్దు అని తిమోతిని హెచ్చరిస్తున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మీరు ఒకసారి చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వరలింపవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక. కృపావరము గట్టిగా గుర్తుపెట్టుకోండి. 7వ పాయింట్ ఏంటంటే కృపావరము అప్పగించబడింది, అనుగ్రహించబడింది. చూడండి, అక్కడ రాయబడి ఉంది. ఏమని రాశాడు? ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వరలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. అయితే కృపావరము అనేది అన్ని కూడా మనము గట్టిగా పట్టుకోవాలి. మనకి వాక్యం బోధించేది కృపావరము, లేకపోతే స్వస్థతావరము, అలాగనే స్వస్థతావరము, విశ్వాసవరము, బుద్ధివరము, జ్ఞానవరము, వివేచన వరము, అద్భుతాలు చేసేవరము, ఆశ్చర్యకార్యాలు చేసేవరము, భాషలు మాట్లాడేవరము, భాషల అర్థము చెప్పేవరము, ఇలాగా అనేక రకాలైన కృపావరాలు ఏ వరానికైతే నీకు అప్పగించాడో దేవుడు, ఆ వరాన్ని గట్టిగా అంతం వరకు ప్రభువు వచ్చేంత వరకు కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగా. అలాగనే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒకసారి మీరు చూస్తే దేవుని కృప కూడా మనకు అప్పగించబడింది. ఆ కృపను కూడా మనం పోగొట్టుకోకూడదు. దైవ కృప అంటారు దాన్ని. చూద్దాం. 12:6 ఒకసారి మీరు చూడండి. 12:6 మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక దేవునికి మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున. అయితే దైవ కృప మనకు అనుగ్రహింపబడింది. దైవ కృపావరము, దైవ కృప. తర్వాత తలాంతులు. యేసుప్రభు వారు చెప్తాడు తలాంతుల గురించి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త ఒకసారి మనం ధ్యానం
ధ్యానిద్దాం. 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయం 24వ వచనం. తరువాత ఒక తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీ విత్తని చోటనే కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడమైన కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి నేను వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది, నీవు తీసుకున్నామని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాడిని చూసి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడనని, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నువ్వు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద, అంటే వైశ్యుల వద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని యుందునేమో అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి. కలిగిన ప్రతి వానికి నీ ఇవ్వబడును, అతనికి నీ సమృద్ధిగా కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లో త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉండునన్ను. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. తలాంతుల గురించి ఇక్కడ చెప్తున్నాడు. తలాంతుల గురించి కూడా మనం ఇక్కడ గట్టిగా పట్టుకున్న వారమై ఉండాలి. తలాంతులు, దేవుడు మనకి ఎలాంటి తలాంతు ఇచ్చాడు? పాటలు పాడే వరం ఇచ్చాడా? వాక్యం చెప్పే వరం ఇచ్చాడా? పరిచర్య చేసే వరం ఇచ్చాడా? సువార్త చెప్పే తలాంతు ఇచ్చాడా? వ్యక్తిగత సువార్త చెప్పే తలాంతు ఇచ్చాడా? లేకపోతే మీటింగ్స్లు పెట్టే తలాంతు ఇచ్చాడా? లేకపోతే ఏ తలాంతు నీకు బాగా, నువ్వు ఏ రంగంలో నువ్వు బాగా వాడబడుతున్నావు? పుస్తకాలు రాసే తలాంతు ఇచ్చాడా? లేకపోతే పాటలు, సంగీతం నేర్పే తలాంతు ఇచ్చాడా? బైబిల్ కాలేజీలు పెట్టే తలాంతు ఇచ్చాడా? సంఘాలు స్థాపించే తలాంతు ఇచ్చాడా? ఏ తలాంతుతో నువ్వు నింపబడ్డావు? ఆ తలాంతుని ఎక్కడ దాచిపెట్టాలి? అక్కడ రాశాడు, క్లియర్గా రాశాడు. వడ్డీ వ్యాపారానికి లింక్ కట్టి రాశాడు. ఇక్కడ మనం వడ్డీ వ్యాపారంతో మనం దేవుణ్ణి అవమానపరచకూడదు. ఇక్కడ చెప్పుచున్న మాట ఏంటంటే, నీకు కలిగిన వరాన్ని 10 వరాలుగా చేసుకోవాలి. ఒక్క వరాన్ని అటాచ్ చేసుకొని 10 వరాలుగా దాన్ని మార్చుకోవాలి. ఎవడైతే ఒక వరం ఇచ్చినా దాన్ని వాడుకోకుండా ఉంటాడో వాడు దేవుని దృష్టిలో సోమరి అయిన చెడ్డ దాసుడా అని అర్థం. ఈ సంవత్సరం 2025 సంవత్సరం. ఈ సంవత్సరం నీకు ఒక వరం ఇస్తే 2035 కల్లా దాన్ని ఒక 10 వరాలుగా మార్చుకోవాలి. అలాగా మార్చుకున్నవాడు మంచి నమ్మకమైన దాసుడిగా మార్చబడతాడు. ఎవడైతే ఆ ఇచ్చిన వరాన్ని వాడుకోకుండా, ఉపయోగించుకోకుండా ఆ వరాన్ని ఇంట్లో దాచిపెట్టుకొని మూలన కూర్చుంటాడో వాడు సోమరి అయిన చెడ్డదాసుడైపోతాడు. అందుకనే నీకు కలిగిన వరాన్ని సావుకారులకు ఇచ్చిన ఎట్లా దానికి వడ్డీతో సహా నేను తీసుకునేవాడినే కదా. లేకపోతే నీ వరాన్ని ఎవరికైనా నేర్పితే వాళ్ళ దగ్గర నుంచే నేను ఆత్మలను సంపాదించుకునేవాడినే కదా. నీ వరాన్ని నీ దగ్గరే దాచిపెట్టడం వల్ల ఆ యొక్క వరము నీ దగ్గర నుంచి లాగివేయబడి కలిగి ఉన్నవాడికి, బాగా కష్టపడుతున్న వాడికి ఇవ్వబడును. ఎవడైతే పని చేయని వాడు ఉన్నాడో వాని దగ్గర నుంచి అది తీసివేయబడును అని బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడింది తలాంతుల గురించి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినాక ఎప్పటి వరకు మనం వాటిని ఈ సంబంధించిన తలాంతులను, దైవకృపను, నీ కృపావరాలను కాపాడుకోవాలి అంటే ప్రభు వచ్చేంత వరకు. రెండోది అంతము వరకు. అంతము అంటే మనం చచ్చిపోయేంత వరకు. ఒకటోదేమో మనం చచ్చిపోయేంత వరకు ప్రభు రాకపోతే, రెండో ఆప్షన్ ఏంటంటే ప్రభువు అంతము వరకు. మనం ఒకటి చచ్చిపోయేంత వరకు వీటిని గట్టిగా పట్టుకోవాలి. రెండోది ప్రభువు వచ్చేంత వరకు గట్టిగా పట్టుకోవాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఇంకా కొన్ని ఆశీర్వాదాలు దేవుడు మానవులకు ఇచ్చాడు. అదేంటంటే కిరీటం అనేది కూడా దేవుడు అప్పగిచ్చాడు. ప్రకటన గ్రంథం 3:11 ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 3:11 ఒకసారి మనం ధ్యానిద్దాం. ఇంకా దేన్ని గట్టిగా పట్టుకోవాలో. ప్రకటన గ్రంథం 3:11 నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాము. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక రాయబడినటువంటి మాటల్లో ఏముందంటే దేవుడు మానవులకి కిరీటాలు ఇచ్చాడని, ఆ ప్రభువు వచ్చేంత వరకు కూడా ఆ కిరీటాలు కలిగి ఉండాలని, ఆ కిరీటాలు కలిగి ఉండి వాటిని ఎవడునూ అపహరింపకుండునట్లు మనం వాటిని కాపాడుకోవాలి. ప్రార్థన జీవితం అనేది ఒక కిరీటం, పరిశుద్ధ జీవితం అనేది ఒక కిరీటం. యేసు ప్రభు వారి కోసం మాట్లాడేటటువంటి, ఆయన కోసం ప్రాణత్యాగం చేసేటటువంటి ఒక కిరీటం, హతసాక్షి అయ్యేది ఒక కిరీటం. ఇలాగా దేవుని కోసం త్యాగాలు చేసుకుంటూ, దేవుని కోసం కష్టాలు, ఎన్నో రకాలైన అవమానాలు, నిందలు భరించుకుంటూ ముందుకెళ్ళటం ఒక గొప్ప కిరీటం. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు? అదే 2:26లో నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. దేవునికి మహిమ ఘనత ప్రభావం. ఇంకా దేవుడు మనకిచ్చే అధికారం ఏంటంటే జనుల మీద అధికారం అనేటువంటి ఆ యొక్క
ఆ యొక్క వరాన్ని కూడా, ఆ యొక్క అధికారాన్ని మనకి ఇస్తున్నాడు. జనుల మీద అధికారం అనేటటువంటి దాన్ని కూడా మనకు అప్పగిస్తున్నాడు. ఈరోజు నేను ఒక సాధారణమైన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నన్ను దేవాతి దేవుడు అనేక గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాల్లో వాడుకునే భాగ్యం నా దేవుడు నాకు ఇచ్చాడు. అలా జనముల మీద అధికారమును దేవుడు అప్పగిచ్చి వాళ్ళందరికీ నా బోధన ప్రకటించు అని చెప్పాడు. ఎప్పుడైతే మనం వాళ్ళకి ప్రకటిస్తామో వారు జ్ఞానవంతులవుతారో, వారు ఆశ్చర్యచకితులవుతారో, వారు ప్రజలు ఆ యొక్క ఈ లోకంలో ఉన్న చీకట్లో నుండి, అజ్ఞానంలో నుండి, పాపంలో నుండి, మరణంలో నుండి విడిపించబడి ప్రభు వైపు త్రిప్పబడతారో మా సేవా జీవితాలు కూడా ధన్యమైపోతాయి. దేవుడు మాకేం అధికారం ఇచ్చాడంటే వాక్యాన్ని ప్రకటించేటటువంటి అధికారం ఇచ్చాడు. దెయ్యపు శక్తులను ఓడించే అధికారం ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మాంత్రిక శక్తులను ఓడించే అధికారం ఇచ్చాడు. అలాగనే అనేక సమస్యలతో, రుగ్మతలతో, వ్యసనములతో మానసిక వ్యాధిగ్రస్తులై మందిరానికి వచ్చినప్పుడు వారిని ఉత్సాహపరిచి, ధైర్యపరిచి, ప్రోత్సహించి, ఆదరించి, బలపరిచి, స్థిరపరిచి, అభిషేకించి వారిని బ్రతికించేటటువంటి అధికారాలు మాకు ఇచ్చాడు. అలాంటి అధికారములు మనకి ఇచ్చినప్పుడు దాన్ని గట్టిగా ప్రభు వచ్చేంత వరకు కాపాడుకుంటూ దాన్ని గట్టిగా పట్టుకుంటూ మనం ముందుకు సాగదముగాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్.